పీసీసీ చీఫ్తో మంత్రులు పొన్నం లక్ష్మణ్ భేటీ ముగిసింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కలిసి పనిచేయాలని పొన్నం అడ్లూరికి పీసీసీ చీఫ్ సూచించారు. పీసీసీ చీఫ్తో మంత్రులు పొన్నం లక్ష్మణ్ భేటీ ముగిసింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కలిసి పనిచేయాలని పొన్నం అడ్లూరికి పీసీసీ చీఫ్ సూచించారు. అంతకుముందు మంత్రుల వివాదంపై ప్రకటన విడుదల చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనకు సోదరుడి లాంటిది వారన్నారు. కాంగ్రెస్ పార్టీలో తమకు 30 ఏళ్లుగా స్నేహబంధం ఉందన్నారు. తాను ఆయనపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొంతమంది కావాలని తన వ్యాఖ్యలను వక్రీకరించి వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారన్నారు. అడ్లూరి లక్ష్మణ్ మనసు నొచ్చుకుని ఉంటే క్షమాపణలు చెప్తున్నానన్నారు. పార్టీ కోసం ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్. నేను గౌరవ పిసిసి అధ్యక్షుడి ఆదేశం మేరకు వారి దగ్గర రావడం జరిగింది. ఇది మా పార్టీ అంతర్గతం, పార్టీకి సంబంధించిన అంశం. దీనిలో నేను వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు నా సోదరుడు 30 సంవత్సరాల రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. కానీ సోషల్ మీడియాలో వక్రింపబడ్డ తర్వాత అతను బాధపడి తను స్పందించాడు. దానికి కూడా పెద్ద సీరియస్గా అంశం లేదు. అతను బాధపడితే నేను చింతిస్తాను, విచారం వ్యక్తం చేస్తున్నాను. అంత దానికి దీంట్లో మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో జరిగినటువంటి అంశంకు దీనికి సంబంధించిన పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. మిమ్మల్ని క్షమాపణ చెప్పాలని కూడా అల్టిమేట్ అన్నదమ్ముల మధ్యలో అల్టిమేటివ్ ఏముంటుంది? నేనేమంటున్నా, నేను ఆయనను అననే లేదు. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన కొంత అపోహ చెందుండొచ్చు. తనకు మనసుకు ఎవరైనా అటువంటి ఆ స్థానంలో బాధ కలుగుతుంది. దానికి విచారం వ్యక్తం చేస్తున్నా, చింతిస్తున్నా అని చెప్తాను. ఇంకా